ప్రకృతి అందాలు, అద్భుతమైన వాతావరణాలు, పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, ప్రాచీన క్షేత్రాలను మీ ముందుకు తీసుకురావడం మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఇటీవల మనం అనంకార రిసార్ట్కి సంబంధించిన పార్ట్ 1 వీడియోలో అక్కడి ప్రకృతి అందాలు, రిసార్ట్లోని ప్రత్యేకతలను చూశాం. ఇప్పుడు అదే రిసార్ట్కి దగ్గరలో ఉన్న ఈ అందమైన ట్రెక్కింగ్ ప్రాంతాన్ని మీకు పార్ట్ 2గా చూపించబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు? ఈ పచ్చని ప్రకృతి మధ్య ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది? దారిలో మనకు కనిపించే అందాలు ఏమిటి? పైకి చేరుకున్న తర్వాత కనిపించే అద్భుతమైన వ్యూ ఎలా ఉంటుంది? ఇవన్నీ ఈ వీడియోలో కలిసి చూద్దాం. ఈ ప్రకృతి ప్రయాణాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో కనిపించే ప్రకృతి దృశ్యాలు ఈ ట్రెక్కింగ్కి అసలైన హైలైట్. ఇక మన ప్రయాణం మరింత ముందుకు సాగుతుంది. ఈ దారిలో నడుస్తుంటే ఒకవైపు చెట్ల పచ్చదనం, మరోవైపు ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి మార్గాల్లో నడిచేటప్పుడు తొందరగా వెళ్ళడం కంటే చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తూ నెమ్మదిగా ముందుకు సాగితే అసలు అందం తెలుస్తుంది. మన కెమెరాలో కనిపిస్తున్న ఈ దృశ్యాలను మీరు కూడా ఒకసారి గమనించండి. ప్రకృతి మధ్యలో సాగుతున్న ఈ మార్గం ఎంతో అందంగా ఉంది. ట్రెక్కింగ్ అంటే కేవలం శారీరకంగా నడవటం మాత్రమే కాదు, మనసుకు కూడా ఒక చిన్న ప్రయాణం. అదిగో చూడండి, అందరూ ఒకే దారిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అసలు ఈ దారి ఎక్కడికి తీసుకువెళ్తుందో మీకు తెలుసా? ప్రకృతి ఒడిలో సాగే ఈ అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రయాణాన్ని మనం కూడా ఇప్పుడు మొదలు పెడదాం. ప్రకృతి మనకు ఎప్పుడూ ఒక విషయం చెబుతుంది, కొంత సమయం మన కోసం మనం కేటాయించుకోవాలని. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు దాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. అదిగో చూడండి, ప్రకృతి మధ్యలో 2 అంతస్తులుగా ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ పగోడా. ట్రెక్కింగ్లో ఊహించని విధంగా ఎదురయ్యే ఈ నిర్మాణం ఈ ప్రయాణానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రండి దగ్గరగా చూద్దాం. చెక్క మెట్లను పోలిన అందమైన మార్గం ద్వారా పైకి వెళ్ళేలా ఏర్పాటు చేశారు. పైకి చేరుకున్న తర్వాత చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను వీక్షించడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే పచ్చని చెట్లు, దూరంగా కనిపించే కొండలు, నీటి విస్తీర్ణం అన్నీ ఒకేసారి కనిపిస్తూ ఎంతో అందమైన దృశ్యాన్ని అందిస్తున్నాయి. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని ఈ ప్రకృతి అందాలను చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ఎత్తైన ప్రదేశం వైపు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కనిపించే దృశ్యాలు క్రమంగా మారుతున్నాయి. చెట్ల మధ్య నుంచి బయటికి వస్తే దూరంగా విస్తరించిన పచ్చని ప్రాంతం కనిపిస్తుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే నీటి విస్తీర్ణం కూడా మన కళ్ళకు కనిపిస్తుంది. ఒకవైపు పచ్చని కొండలు, మరోవైపు నీటి అందం, మధ్యలో ప్రకృతితో నిండిన ఈ ప్రాంతం. ఇలాంటి దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినప్పుడు ప్రకృతి ఎంత అందమైన కాన్వాస్లా ఉంటుందో అర్థమవుతుంది. మన ముందుకు వెళ్తున్న కొద్దీ పచ్చదనం మరింత పెరుగుతూ కనిపిస్తుంది. ఆకుపచ్చని చెట్ల మధ్య నుంచి కనిపించే ఆకాశం, చెట్ల కొమ్మల మధ్య నుంచి వచ్చే వెలుతురు, నేలపై కనిపించే సహజమైన దారి, ఇవన్నీ కలిసి ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తున్నాయి. ప్రకృతిని ఇష్టపడే వారికి ఇలాంటి ప్రదేశాలు నిజంగా ఒక చిన్న విరామం లాంటివి. ఇలాంటి ప్రకృతి అందాలు, ట్రావెల్ ప్రదేశాలు, దేవాలయాలు, ప్రాచీన క్షేత్రాల గురించి మరిన్ని వీడియోలు ఆస్వాదించాలనుకుంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీ ప్రయాణానికి మంచి మార్గదర్శకంగా ఉంటాయి. మరియు మీ ప్రోత్సాహమే ఇలాంటి మరిన్ని ప్రదేశాలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఆదర్శకంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాన్ని ఒక్కసారి ఆస్వాదించండి.
దూరంగా కనిపిస్తున్న పచ్చని కొండలు, వాటి పక్కన కనిపిస్తున్న నీటి విస్తీర్ణం, ముందుగా విస్తరించిన పచ్చని ప్రకృతి, ఇది ప్రకృతి ఇచ్చిన ఒక అందమైన దృశ్యం. ఆకాశంలో మేఘాలు ఉంటే ఈ దృశ్యం మరింత అందంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రదేశాల్లో కొద్దిసేపు గడపడం వల్ల మనసుకు ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. అందుకే ప్రకృతి మన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం. మనకు ఇలాంటి అందమైన వాతావరణాన్ని అందించిన చెట్లను, కొండలను, నీటి వనరులను మనం కూడా కాపాడుకోవాలి. ఇప్పటి వరకు పైకి వెళ్ళే ప్రయాణాన్ని చూశాం. ఇప్పుడు అందమైన ప్రదేశం నుంచి తిరుగు ప్రయాణంలో కిందకి దిగుతున్నాం. కానీ వెళ్ళే ముందు ఒక్కసారి ఈ పగోడాను మరోసారి చూడాల్సిందే. ప్రకృతి మధ్యలో రెండంతస్తులుగా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ పగోడా, ఈ ట్రెక్కింగ్ ప్రయాణానికి ఒక అందమైన ఆకర్షణగా నిలుస్తుంది. పైకి చేరుకున్నప్పుడు చుట్టూ కనిపించిన ప్రకృతి అందాలను ఆస్వాదించాం. ఇప్పుడు అదే మెట్ల మార్గం నుంచి నెమ్మదిగా కిందకు దిగుతూ మరో కోణంలో ఈ పగోడా అందాలను చూస్తున్నాం. పైనుంచి కిందికి చూస్తుంటే పచ్చని చెట్ల మధ్య ఈ నిర్మాణం ఎంతో అందంగా కనిపిస్తుంది. ట్రెక్కింగ్లో ప్రకృతి అందాలతో పాటు ఇలాంటి ప్రత్యేకమైన నిర్మాణం ఎదురవడం ఈ ప్రయాణాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది. ఇలా మన పగోడా సందర్శన కూడా పూర్తవుతుంది. ఇక మళ్ళీ పచ్చని ప్రకృతి మధ్య మన తిరుగు ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అదిగో చూడండి, కొంతమంది సందర్శకులు కూడా మనలాగే ఈ ప్రకృతి బాటలో తిరుగు ప్రయాణం చేస్తున్నారు. పచ్చని చెట్ల మధ్యగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. పైకి వెళ్ళేటప్పుడు చూసిన ప్రకృతి అందాలు ఒక అనుభూతి ఇస్తే, తిరిగి వస్తున్న ఈ ప్రయాణం మరో అందమైన అనుభూతిని అందిస్తుంది. మరి ఈ ప్రకృతి ఒడిలో సాగిన మన ట్రెక్కింగ్ ప్రయాణం మీకు ఎలా అనిపించింది? ఈ ప్రయాణంలో మీకు కలిగిన అనుభూతిని మీ విలువైన కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి. వృక్షం మనకు నీడను మాత్రమే ఇవ్వదు, మన ఊపిరికి ప్రాణవాయువును అందిస్తుంది. మనం నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు అందించే ఒక అమూల్యమైన బహుమతి. అందుకే వృక్షాలను నాటుదాం, వాటిని ప్రేమగా పెంచుదాం, ప్రకృతిని కాపాడుదాం. మన చుట్టూ ఉన్న చెట్లను చూస్తూ, ప్రకృతి శబ్దాలను వింటూ నడుస్తుంటే ప్రతి అడుగు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. చెట్లను చూస్తూ, వాటి నీడలో నడుస్తూ కొద్దిసేపు మన రోజువారీ జీవితాన్ని మర్చిపోయి ప్రకృతిలో కలిసిపోవడం ఈ ప్రయాణంలోని ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ప్రయాణంలో మీకు బాగా నచ్చిన ప్రకృతి దృశ్యం ఏదో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీ విలువైన అభిప్రాయాలు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ మనతో పాటు చాలామంది సందర్శకులు కూడా ఈ ట్రెక్కింగ్ మార్గంలో తిరుగు ప్రయాణం చేస్తూ కనిపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఇలాంటి ప్రకృతి ప్రదేశాల్లో నడవడం నిజంగా ఒక మంచి అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా పిల్లలు కూడా ప్రకృతిని దగ్గరగా చూసి దాని అందాలను తెలుసుకుంటూ ఈ తిరుగు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి ప్రదేశాలు, పర్యాటక విశేషాలు, దేవాలయాలు, ప్రాచీన క్షేత్రాలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా నాగ్ నేచర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం నాటే ఒక వృక్షం రేపటి తరాలకు ఒక జీవనాధారం. వృక్షాలను కాపాడుదాం, ప్రకృతిని పరిరక్షిద్దాం. మళ్ళీ మరో అందమైన, అద్భుతమైన ప్రకృతి ప్రయాణంతో మీ ముందుకు వస్తాం. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వక్షో రక్షితి రక్షతః.